రామాయణ కిష్కింధాకాండ 18 సర్గలు 27 శ్లోకా నుంచి. ధర్మాన్ని తప్పావు అని ఏదైతే వాలి రాముడిని నిందిస్తూ మాట్లాడిన పౌరుషమైన మాటలన్నిటికీ కూడా ధర్మబద్ధంగా సమాధానం చెప్తూ, ఈ జంబుద్వీపం అంతా కూడా భరతుడు పరిపాలిస్తున్నాడు. ఆయన మళ్ళీ ధర్మ మార్గంలో ఉన్నాడు. ధర్మానికి వ్యతిరేకంగా అధర్మానికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా శిక్షించటంలోనే నిరతుడై ఉన్నాడు. ఆయన ఆజ్ఞ మేరకే మేము కూడా అధర్మానికి పాలుపడిన నిన్ను మేమిలాగా వధించాను. అకారణంగా ఏమీ చెయ్యలేదు. నువ్వు ధర్మాన్ని తప్పావు. సుగ్రీవేణ చ మే సఖ్యం లక్ష్మణేన యథా తదా దారరాజ్య నిమిత్తం చ నిశ్రేయసి రతః సమే. సుగ్రీవుడు నాకు లక్ష్మణుడితో సమానైన వాడు. అతడు తన భార్యని రాజ్యాన్ని తిరిగి పొందటానికే నాతో స్నేహం చేశాడు. నాకు మేలు చేయటానికి కూడా అతడు ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రతిజ్ఞా చ మయా దత్తా తథా వానర సన్నిధౌ ప్రతిజ్ఞా చ కథం శక్య మద్విధేన అనవేక్షితుం. స్నేహంతో ఇలా స్నేహం చేసుకునే సమయంలో వానరులొక్క సమక్షంలో నీవు నీ భార్యను రాజ్యాన్ని తిరిగి పొందేటట్లు చేస్తాను అని నేను సుగ్రీవుడికి మాట ఇచ్చాను. ఆ మాటని నేను కట్టుబడి ఉంటాను. ఆ మాటని విడిచిపెట్టడం కుదరదు కదా! అందుకే వేశాను. తదేభిః కారణైః సర్వైః మహద్భిర్ధర్మ సంహిత్యైః శాసనం తవ యద్యుక్తం తద్భావా అనుమన్యతాం సర్వదా ధర్మ ఇత్యేవ ద్రష్టవ్యాస్తవ నిగ్రహః. ధర్మబద్ధములైన ఇలాంటి బలమైన ఎన్నో కారణాల వలనే నీకు తగిన దండన విధించబడింది. దీనిని నువ్వు బాగా అర్థం చేసుకో. నీకు విధించిన ఈ శిక్ష అన్ని రకాలుగా ధర్మబద్ధమే తప్పితే ఇక్కడ ఏది అధర్మానికి తావు లేదు అని నువ్వు అర్థం చేసుకో అని చెప్పాడు. వయస్యాస్యపి కర్తవ్యం ధర్మమేవానుపశ్యతః శక్యం త్వయాపి తత్కార్యం ధర్మమేవానుపశ్యత. శ్రూయతే మనునా గీతౌ శ్లాకౌ చారిత్రవత్సలౌ గృహీతౌ ధర్మకుశలైః తత్తథా చరితం మయా. ధర్మ నిరతుడైన వాడికి మిత్రుడికి సహాయపడటమే నా కర్తవ్యము. నీవు ధర్మ దృష్టి కలిగిన వాడివే కనుక నేను నీకు విధించిన ఈ శిక్ష కూడా న్యాయంగానే భావించు. ఓ వానరా, రాజోచితములైన సదాచారములు ప్రతిపాదిస్తూ 2 శ్లోకాల్ని మునుపు తన మనుధర్మ శాస్త్రంలో పేర్కొన్నట్లుగా కూడా ప్రతీతి. ధర్మ పాలనలో నేర్పరులైన వారు వాటిని సాధారణంగా స్వీకరిస్తారు. ఈ మనుధర్మ శాస్త్రం చెప్పిన నియమాలనే నేను ఇప్పుడు అనుసరించాను. అంటే ఇవన్నీ చెప్పబడే ఉన్నాయి. చెప్పకుండా నేను కొత్తగా దేన్నో పుట్టుకొచ్చిందన్నట్టుగా నేనేదో సృష్టించి చేసింది కాదు. శాస్త్రాల్లో ఉన్నది లిఖించిన దాన్నే నేను ప్రమాణంగా తీసుకుని ఇప్పుడు ఆచరణలో పెట్టాను. రాజభిద్రుత దండాస్తు కృత్వా పాపాని మానవాః నిర్మలాః స్వర్గమాయాంతి సంతాః సుకృతో నిత్యతాం. ఈ మనుస్మృతుల్లో విషయములు ఇవి. పాపాల్ని చేసిన వాళ్ళకి మానవులకి రాజు విధించే శిక్షను అనుభవించిన తర్వాతే వారు ఆ పాపాల నుంచి విముక్తులై పుణ్యగతులై పుణ్యాత్ములవుతారు. సత్పురుషుల్లా స్వర్గానికి వాళ్ళు చేరుకోగలరు. చేసింది పోతేనే కదా మన మార్గంలో వెళ్ళగలము. శాసనాద్వా విమోక్షద్వాస్తేనః స్థియాద్విముచ్యతే రాజా త్వశాసనాత్ పాపం తదవాప్నోతి కిల్భిషం. రాజు శిక్షించిన లేక కనికరించిన విడిచిపెట్టిన దొంగతనం అంటే అన్నది ఒక పాపమే. ఆ పాపం నుంచి విముక్తుడగును. కానీ రాజు పాపాత్ములకు తగిన శిక్ష విధింపకపోతే ఆ దోషి యొక్క పాపం మళ్ళీ రాజుకు చుట్టుకుంటుంది. ఎలా అయితే కొన్ని చెప్తారు. పాపం ఒకళ్ళు చేస్తున్నారు. ఆ చేసే పాపాన్ని నేను చూస్తున్నాను. నేను చూసి దాన్ని నివారించకుండా ఉన్నా సరే ఆ పాపదోషం నాకు తగులుతుంది. చేసిన వాడికన్నా చూసిన వాడికి దాన్ని ఆపకుండా మళ్ళీ దాన్ని ఆస్వాదించిన వాడికి అందరికీ శిక్ష పడుతుంది. పైగా దాన్ని ప్రేరణ చేసిన వాడికి కూడా అదే పడుతుంది పాపం.
అందుకే ఇక్కడ ఆ పాపం ఎవరికి చుట్టుకుంటుంది? రాజుకు చుట్టుకుంటుంది. రాజు ఒక్కడే ఉంటాడు. ఆ రాజ్యంలో 1,00,000 మంది ఉంటారు. అందరూ చేసేదంతా ఎవరికి చుట్టుకుంటాయి? రాజుకు చుట్టుకుంటాయి. అందుకని రాజు ధర్మాన్ని తప్పకుండా ఉండటం ద్వారా పాపం క్షీణించుకుపోతుంది. లేకపోతే ఈ పాపం, ఆ పాపం అని ఏ జన్మకైనా ఆ పాపాన్ని తొలగించుకోలేని స్థితిలో ఉండిపోతారు. ఆర్యేణ మమ మంధ్రాత వ్యసనం ఘోరమిప్సితం శమనేన కృతే పాపే యథా పాపం కృతం త్వయా. నీవు చేసిన ఇలాంటి పాపకృత్యముని పూర్వకాలం శ్రవణు అనువాడు కూడా చేసి ఉన్నాడు. మా వంశజు అయిన వాడే మంధాత చక్రవర్తి అతన్ని ఘోరమైన శిక్షను విధించాడు. అంటే ఇట్లా చేసిన వాళ్ళకి ఈ శిక్ష విధించబడటం అన్నది ఇదేం పెద్ద కొత్త కాదు. ఇంతకు ముందు కూడా మా వంశంలో కూడా అదే జరిగింది అని చెప్పాడు. అన్యేరపి కృతం పాపం ప్రమత్యేర్వసుధాదిప్యేహ ప్రాయశ్చిత్తం చ కుర్వంతి తేన తచ్చామ్యతే రజః. ప్రజలు పాపాలను చేసినప్పుడు రాజులు ఏమరపాటుగా ఉండకుండా చూసి చూడనట్టుగా కూడా వదలకూడదు. వారిని శిక్షించాలి. శిక్షించకుండా వదిలేస్తే ఆ పాపాలు మళ్ళీ ఆ రాజుకే అంటుకుంటాయి. అందుకే వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్న ఆ పాపాలు వాళ్ళు పీడించకుండా శాంతించాలన్నా వాళ్ళు ధర్మాన్ని తప్పకుండా ఉండాలి. ఇవన్నీ చూసి చూడనట్టుగా కాకుండా చేసిన వాళ్ళకి చేసినట్టుగా శిక్షలు విధిస్తూనే ఉండాలి. తదలం పరితాపేన ధర్మతః పరికల్పితః వదో వానరశార్దూలా నా వయం స్వావసే స్థితాః. ఓ వానరశ్రేష్ఠ, నీకు విధించబడిన ఈ మరణదండన అన్నది ధర్మం సమ్మతించింది. అందుకే ధర్మ సమ్మతమైనది. అందుకే దీనికై నువ్వేమి పరితపించవలసిన పని లేదు. అంటే నేనేం చేయకుండా ఎందుకు నేను ఈ క్షణంలో ఇలా అలా ఏం ఆలోచించక్కర్లేదు. నువ్వు చేసిందే నీకొస్తుంది. నువ్వు చెయ్యంది నీకేమీ రాదు. మళ్ళీ ఇప్పుడు ఆ చింతనలో ఎలా అయితే భగవద్గీతలో చెప్పినట్టుగా మరణకాలం ఆసనం అయినప్పుడు నువ్వు మళ్ళీ ఏ చింతలో ఉంటున్నావో దానికి కారణంగా మళ్ళీ నేను అధోగతి పాలైపోతూ ఉంటాను. దానికి ముందు ఎన్ని క్రతువులు చేసి ఉన్నా సరే, ఎంత పుణ్యాన్ని సంతరించుకునేలాగా ఉన్నప్పుడు కూడా నా మనస్సు ఆ క్షణంలో కూడా అంత నిర్మలంగా ఉంటేనే ఆ పరమపదాన్ని నేను పొందగలను. కానీ మళ్ళీ లోకమైనవి ఏవన్నా సరే ఇతర ఇతర ఆలోచనల పరంపర నాలో కొనసాగుతూనే ఉన్నప్పుడు ఏమవుతుంది? దాని కారణంగా మళ్ళీ నా ఇంకో జన్మ ఆధారపడి ఉంటుంది. అందుకే నువ్వు ఇవన్నీ ఏమి ఆలోచించకు. నీకు ధర్మపరంగానే శిక్ష పడింది. అందుకు దీనికోసం నువ్వేమి చింతించకు. ఏది జరగాలో అది జరిగిపోయింది. శృణు చాప్యపరం భూయః కారణం హరిపుంగవ యచ్చుత్వా హేతుమద్వీరా నమన్యం కర్తుమర్హసి. ఓ వానరరాజా, ఇంకను మరి ఒక కారణం కూడా చెప్తాను. సహేతకమైన ఈ వివరములు మళ్ళీ విని మళ్ళీ నీ కోపం అప్పుడు తొలగిపోతుంది. నమే తత్ర మనస్తాపో నామన్హుర్వానియూధప వాగురాభిశ్చ పాశ్చేశ్చ కూటేశ్చ వివిధేర్నరాః. ఓ వానరోత్తమ, ఈ విధంగా నిన్ను శిక్షించినందుకు నా మనస్సులో ఎటువంటి సంతాపము లేదు, దుఃఖము లేదు. రాజుల్ని మొదలైన వారు వలన ఇక్కడ అంటే ఆ వల ఏదైతే పరుస్తారో అది పరిచి పాశములను ప్రయోగించి ఎన్నో రకాల కపట ఉపాయాలన్నీ పన్ని అంటే ఇక్కడ రాజుగా ఉన్నవాడు ఎలా ఉండాలంటే ధర్మానికి కట్టుబడి ఉండాలి. అంతేగాని నక్కజిత్తులాగా ఒక అధికారం నీకు రావాలన్నా, అధికారం చేతికొచ్చినా సరే మళ్ళీ ఇంకొకళ్ళ మీద కూడా అధికారాన్ని నీ చెలాయించుకోవాలని, ఇంకా ఏదో కూడబెట్టుకోవాలన్నట్టుగా అధర్మానికి పాలుపడేలాగా కపట ఉపాయాలతో అవన్నీ పన్ని చేసేవాళ్ళు, ప్రయోగించేవాళ్ళు ఏమవుతారు అంటే, అంటే ఇలాగ వలల్ని పరవటం, పాశాన్ని ప్రయోగించి అంటే ఇంకొకళ్ళని బాధకి గురి చేసేలాగా. ప్రతిశ్చన్నాశ్చ దృశ్యాశ్చ గృహ్ణంతి సుబహూన్మృగాన్ ప్రధావితాన్ వావిత్రస్తాన్ విశ్రద్ధాశ్చపి నిష్ఠితాన్ ప్రమత్తాన్ అప్రమత్తాన్ వానరా మాంసార్థినో వృషం విద్యంతి విముఖాశ్చాపి నచ దోష అత్ర విద్యతే. ఇలా కపట ఆలోచనలతో అలాగే వలలు వేసేసి అలాగే ఇంకో రకంగా ఇంకో వాళ్ళకి ఏదో పాశం వేసేసి బంధించినట్టుగా చాటుగా పొంచి ఉండి కానీ లేకపోతే ఎదుర్కోవటానికి వీలు కాకుండా ఎన్నో మృగాలు వేటాడేయటము, అలాగే ఈ మృగాలకి భయపడిపోయి లేకపోతే పారిపోవటము, లేకపోతే నమ్మిన వాళ్ళకి దగ్గరలో ఉండకుండా ఏదన్నా ఇట్లాంటివి ఏవన్నా చేస్తే
అవి ఏమరపాటులో ఉన్నప్పుడు కూడా జాగ్రత్త కలిగి ఉన్నను, లేకపోయినా అది గమనించకుండా అలా పారిపోతున్నను, క్షత్రియుల్ని వాటిని గాయపరచెదరు. ఇలా వేటాడుట వారికి ఏ మాత్రము దోషం లేదంటే ఇప్పుడు అదే పని ఇంకొకళ్ళు చేస్తే దోషం వస్తుంది. రాజుగా ఉన్నవాడు చేస్తే దోషం రాదు. ఎందుకంటే అధికారం కలిగి ఉన్నవాడు చేస్తే ఒకలాగుంటుంది. అధికారం కలిగి కొన్ని చెయ్యకుండా ఉండాలి. కొన్ని చేసినా తప్పుండదు. అధికారము లేదు. నా ఇష్టం వచ్చినట్టుగా నేను విచ్చలవిడిగాతనం చేస్తే మళ్ళీ అది చెల్లదు. అందుకే రాజు ఇలా ఏదన్నా చేయొచ్చు. అందులో ఎటువంటి దోషము లేదు. అంటే ఇక్కడ తను చేసిన దానికి తను ఇప్పుడు క్షత్రియుడు. అందుకని తను చెయ్యొచ్చు. అది కూడా ధర్మసమ్మతమే. యాంతి రాజర్షయాశ్చత్ర మృగాయాం ధర్మకోవిదాః తస్మాత్ త్వం నిహతో యుద్ధే మయా బాణేన వానర ఆయుధ్యాన్ ప్రతియుధ్యన్ వా యస్మాత్ చాకామృగోహసి. ఓ వానర బాగా అంటే ఇప్పుడు చెట్టు చాటుని చేశాడు అయితే ఇది అధర్మం అన్నాడు. అయితే రాజుగా ఉన్నవాడు క్షత్రియుడు. అందుకని ఇలా వేటాడి చంపటంలో తప్పేమీ లేదు. అది కూడా ధర్మ సమ్మతమే. అందుకే వానర బాగా ధర్మాన్ని తెలిసిన మహారాజులు కూడా వేటాడతారు. వాళ్ళు వేట కోసం వెళుతూనే ఉంటారు. కనుక నిన్ను యుద్ధంలో బాణం వేసి వధించాను నేను. నువ్వు నాకు ఎదురుగా నిలిచి యుద్ధం చేసినాను సరే, చెయ్యకపోయినా సరే నేనే వేసే బాణాలకి నువ్వేం బతకవు. అందుకే నేను చాటు పొంచి ఉన్నా ఎలా అయినా సరే నిన్ను వధించటం మాత్రం తప్పలేదు. ఎందుకంటే నువ్వు శాకామృగానివి. శాకలు తినే మృగము. దుర్లభస్య చ ధర్మస్య జీవితస్య శుభస్య స రాజానో వానరశ్రేష్ఠ ప్రదాతారో న సంశయః. తాన్నా హింస్యాన్నా చ క్రోశేత్నా క్షీపేన్నా ప్రియం పదేత్ దేవా మనుష్యరూపేణ చర్యంత్యేతి మహీతలే. ప్రజలకు దుర్లభమైన ధర్మ మార్గము అంటే అది నిజంగా అంత సులువైన మార్గమే ఇంకా ధర్మానికి కట్టుబడి అన్ని సమయాల్లో ఉండాలి అంటే అందుకది దుర్లభమైనది. అయితే నడిపించేటి వారు వారు జీవించటానికి సహాయం పడేవారు వాళ్ళ అభివృద్ధి ప్రగతికి కృషి చేసేవారు వాళ్ళెవరు రాజులు. అంటే వీళ్ళని ఆ మార్గంలో నడిచేలాగా ఉండేవాళ్ళు కూడా రాజులు. అందుకే ఇందులో ఎటువంటి సందేహం లేదు. వారిని హింసింపరాదు, నిందింపరాదు, ఆక్షేపించ అంటే రాజు ఇవన్నీ నీకు చేస్తా ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను నీ ద్వారా కొంచెం లాభం పొందుతున్నాను. నా రక్షణ నువ్వు చూసుకుంటున్నావు. నా ఆహారం అన్నీ నువ్వు చూసుకుంటున్నావు. అందుకని నాకు నిన్ను అడిగే హక్కు గాని, నువ్వు ఇదెందుకు చేసావు? అదెందుకు ఇట్లాంటి అడిగే హక్కులు నాకు ఉండవు. ఎందుకు? నేను నీ మీద ఆధారపడి ఉన్నాను. చాలా తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే. ఎలా అయితే రాజు అక్కడున్న ప్రజలకి సాధ్యం కాని ఆ ధర్మ మార్గంలో వాళ్ళకి జీవితానికి జీవించటానికి, వాళ్ళ అభివృద్ధి చెందటానికి, వాళ్ళ కృషికి తగ్గట్టుగా కొన్ని కొన్ని వాళ్ళకి లభించలేనివి కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు అన్నీ చూసుకుంటాడు. అందుకే వారిని మళ్ళీ హింసించరాదు, మళ్ళీ నిందింపరాదు, మళ్ళీ ఆక్షేపించరాదు. వారిని గురించి మళ్ళీ పౌరుషమైన మాటలు కూడా పలకరాదు. ఎందుకంటే వాళ్ళు మనుష్య రూపంలో ఈ భూమిని సంచరించే దేవతలతో సమానము. అందుకే ప్రత్యక్ష దైవము అంటారు రాజుని కూడా. త్వం తు ధర్మమవిజ్ఞాయ కేవలం రోషమాస్థితః ప్రదూషయసి మాం ధర్మే పితృపైతామహే స్థితం. ఓ వానరా నేను మా తాత ముత్తాతల్ని అనుసరించిన ధర్మ మార్గాల్లోనే నడుచుకుంటున్నవాడిని. అంటే ఇది కొత్తగా నేను పెట్టిన ధర్మం కాదు. నీవు ధర్మ రహస్యాల్ని తెలియక కేవలం కోపంలో ఆవేశంలో పడిపోయి నన్ను నువ్వు నిందించావు. ఏవముక్తస్తు రామేణ వాలి ప్రవ్యధితో భృశం న దోషం రాఘవే దద్యో ధర్మే అధికత నిశ్చయ. ప్రత్యువాచ తతో రామం ప్రాంజలిర్వానరేశ్వర. శ్రీరాముడు ఇలా చెప్పిన తర్వాత వానరేశ్వరుడైన వాలి తన అజ్ఞానంలో ఆ ధర్మాత్ముడైన శ్రీమాన్ నిందించినందుకు మళ్ళీ ఎంతో బాధపడతాడు. అతని ధర్మతత్వం బోధపడుట వలన శ్రీరాముడి పట్ల దోషం లేదని గ్రహిస్తాడు. తన తప్పుని తనప్పుడు తెలుసుకున్నాడు. అదృష్టం ఏంటంటే రాముడి చేతుల్లో మరణించటం, పైగా రాముడు ఆ హితబోధ చేయటం. ఇవన్నీ మళ్ళీ అనుగ్రహం ఉన్న కారణంగానే ఆ జ్ఞానం అన్నది ఇంకా ఆ సమయంలో ఉన్నది. అందుకే శ్రీరాముడు యొక్క మాటల ద్వారా మళ్ళీ నిన్ను శ్రీరాముని తప్పుగా దూషించాను అని కాస్త నిగ్రహించుకున్నాడు. అతడు మళ్ళీ దోసిళ్ళొగ్గి ఆ రఘురాముడితో ఇలా మాట్లాడుతున్నాడు వాలి.
యత్త్వమాత్తా నరశ్రేష్ఠా తదేవం నాత్ర సంశయः ప్రతివక్తుం ప్రకృష్టైః న ప్రకృష్టస్తు శక్నుయాత్. ఓ నరోత్తమా! నువ్వు పలికినదంతా కూడా వాస్తవమే. అందులో నిజం ఉంది. ఇందులో ఏమాత్రం కూడా అనుమానం ఏమీ లేదు. నీ వంటి సర్వజ్ఞుడుకు నాలాంటి అల్పజ్ఞానికి సమాధానమే ఇవ్వక్కర్లేదు. అలాంటిది నాకు అర్థమవ్వటానికి నువ్వు చెప్పావు. అందుకే ఓ రఘురామా! ఇంతవరకు నేను ఎన్నో పొరపాట్లు చేసి నీతో మళ్ళీ ఇప్పుడు మాట్లాడిన మాటలు కూడా సరైన మాటలు కాదు. అనుచితమైన మాటలు కావు. తదయుక్తం మయా పూర్వం ప్రమాదాదుక్తమప్రియం తత్రాపి ఖలు మే దోషం కర్తుం నార్హసి రాఘవ. అంటే నేను నీకు కష్టం కలిగిచ్చాను. పైగా నేను నిన్ను అకారణంగా నిందించాను. అనకూడని మాటలెన్నో మాట్లాడాను. అయితే అందులకు నన్ను దోషిగా నువ్వు తలంపు కంటే అజ్ఞానం అన్న కారణంగా మాట్లాడాను గానీ, కావాలని చేసింది కాదు. అందుకే ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. అందుకు ఇవన్నీ కూడా నన్ను దోషిగా నువ్వు అనుకోకు. రామాయణ కిష్కింధాకాండలో 18 సర్గాలో 48 శ్లోక సంపూర్ణం.